హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీ పులిహోర చేస్తున్నానండి. ఈ పులిహోరలో ఈ ఒక్కటి యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, రైస్ అయితే బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం పసుపును సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను, కరెంట్ కుక్కర్లో పెట్టుకున్నానండి. నేను కొంచెము సరిపోయినంత సాల్ట్ను ఇంకా పసుపు వేసుకున్నానండి. పసుపు కలర్లో వచ్చేస్తుంది కదా. ఇంకా నిమ్మకాయలు చూడండి, 4 నిమ్మకాయలు వేసుకుంటున్నాను. నిమ్మకాయలన్నీ అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కానీ సరిపోకపోతే సరిపోయినట్లు వేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్లేదు, ఏం కాదు. చూడండి, టేస్ట్ అయితే సరిపోయినట్లు ఉంటే సాల్ట్ బాగుంటుంది. నిమ్మరసం అంతా ఇలా పిండుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, తాలింపుకి కావలసిన ఐటమ్స్ అండి. చూడండి, సరిసేవలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లము, ఇంకా కరివేపాకు అండి. ఇందులో మెయిన్గా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంగువ యాడ్ చేసుకోకపోతే టేస్ట్ అంత బాగుండదు. చూడండి, ఇంకా పల్లీలు వేసుకోవాలండి. పల్లీలును శనగపప్పు అండి. శనగపప్పు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు పల్లీలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. శనగ పలుకులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అల్లం అండి. అల్లము పచ్చిగా ఉండేది మనం దంచుకుంటాం కదా, ఆ అల్లాన్ని ఇందులో అన్నంలో వేసి కలుపుకోవాలండి. కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా పచ్చిగా ఉండేది అందులో వేసుకోవాలండి. రైస్లో చింతపండు కొంచెం తీసుకొని వేడి నీటిలో వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలండి. ఒక ఫ్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ సరిసేవలు వేసుకోవాలండి. సరిసేవలు వేసుకొని అది కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. సరిసేవలు అయితే ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి, కొంచెము శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేసుకున్నాక ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి మనకి కారం సరిపోయినంత వేసుకోవాలండి. మీరు ఎంత తింటే అంత క్వాంటిటీలో వేసుకోవాలి. ఇంకా కరివేపాకు వేసుకున్నాక లాస్ట్లో పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని బాగా వేగాలండి. రెడ్గా అవ్వాలి పల్లీలు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. శనగగుడ్లు బాగా వేగాలండి, అయితే బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, ఇప్పుడు ఇంగువ అయితే ఇందులో 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా వేసుకొని ఇంగువ బాగా కలుపుకోవాలండి. ఈ రైస్లోనే యాడ్ చేసుకోవాలి. ఇంగువని వేసుకొని మొత్తము అంతా కలిసేటట్లు కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు మనము తాలింపు చూడండి ఎలా ఉందో. రెడ్గా అవ్వాలండి. రెడ్గా అయ్యాక అప్పుడు అందులో పులిహోరలో వేసుకొని చూడండి, లాస్ట్లో అల్లం వేయాలండి. వేసుకొని మనము తాలింపు అంతా వేగాక ఇందులో సాల్ట్ అయితే కొంచెం సరిపోయినట్లు ఉందండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. మీరు కూడా టేస్ట్ చూసి వేసుకోండి. కరెక్ట్గా ఉంటే బాగుంటుంది టేస్ట్. మొత్తము లాస్ట్లో వేసేటప్పుడు సాల్ట్ అయితే మొత్తం కలుపుకోవాలండి. అక్కడక్కడ ఉండిపోతే మరి టేస్ట్ బాగుండదు. మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. కలుపుకున్నాక చూడండి, తాలింపు అయితే రెడ్గా అయ్యింది. పల్లీలు బాగా వేగాక ఇప్పుడు అందులో వేసుకోవాలండి. పులిహోరలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, మొత్తం అయితే వేసుకున్నాను తాలింపు అంతా. చూడండి, మొత్తము కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటే కింద వరకు వెళ్ళేటట్లు మొత్తగా కలుపుకోవాలి. పెద్దగా ఉండేది పళ్ళెంలో అయినా తీసుకుంటే బాగుంటుంది. నేనైతే కుక్కర్లోనే కలుపుకుంటున్నానండి, కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా చింతపండు అయితే కొంచెము పేస్ట్లా చేసుకొని మొత్తం వేడయ్యాక పైన యాడ్ చేసుకుంటూ మొత్తానికి కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు అయితే ఎక్కడ ముద్దలుగా ఉంటే బాగుండదు. మొత్తం నీట్గా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. కలుపుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, చాలా బాగుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఇందులో ఇంగువ వేస్తే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూడండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి, నా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.